ఛాంపియన్స్ లీగ్ టీ20 11 క్రితం ఈ మెగా టోర్నీ చివరిసారిగా జరిగింది. క్రికెట్ ఆదరణ ఉన్న దేశాలు తమ దేశంలో ఒక డొమెస్టిక్ లీగ్ నిర్వహించుకుంటున్నారు. ఆయా దేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు ఛాంపియన్స్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. 2009 నుంచి 2024 వరకు మొత్తం 6 సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. అభిమానుల నుంచి పెద్దగా ఆదరణ రాకపోవడంతో ఈ మెగా టోర్నీని నిలిపివేశారు. ఇదిలా ఉంటే ఈ టోర్నీని 2026లో మరోసారి నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. పురుషుల టీ20 ఛాంపియన్స్ లీగ్ పునఃప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే సింగపూర్ లో జరిగిన ఐసీసీ సమావేశంలో అనేక క్రికెట్ బోర్డులు ఛాంపియన్స్ లీగ్ టీ20 పునరుద్ధరణకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ మెగా లీగ్ కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2009 నుంచి 2014 వరకు జరిగిన ఈ టోర్నమెంట్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టీ20 ఫ్రాంచైజీలు ఆడనున్నాయి. మొదట 2009లో ప్రారంభించబడిన ఛాంపియన్స్ లీగ్ టీ20 ఒకప్పుడు ఫుట్బాల్ ఛాంపియన్స్ లీగ్ యొక్క క్రికెట్ వర్షన్ గా పరిగణించబడింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన టీ20 టోర్నమెంట్ల నుంచి 7 అత్యుత్తమ ప్రదర్శన కలిగిన దేశీయ జట్లు ఒకే టోర్నమెంట్ లో పోటీ పడనున్నాయి. ఈ ఫార్మాట్ పాత ఛాంపియన్స్ లీగ్ టీ20 మాదిరిగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర టీ20 లీగ్ల విజేతలు కొత్త టోర్నమెంట్ లో ఆడతారు. ఇందులో ఐపీఎల్, ది 100, బిగ్ బ్యాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లలో విజేతగా నిలిచిన జట్లు ఆడతాయి. అయితే జట్ల సంఖ్య లేదా ఏ లీగ్లు పాల్గొంటాయనే వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు.